భారతం వినాలి, తింటే గారెలు తినాలి. ఈ స్టేజ్ పై పౌరాణిక స్కిట్ చేయాలంటే మేమే చేయాలి అంటూ కాన్ఫిడెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. ఏంటి మేడం, తెలుగులో పౌరాణిక శకం మీతోనే ఆగిపోవాలా? తెలుగులో గొప్ప గొప్ప నటులు లేరా? అదే అక్షర స్పష్టత వచ్చే నటులు దొరకరా? అందుకే 300 కోట్ల రూపాయలు పెట్టి భారీ బడ్జెట్ తీస్తున్నా. పౌరాణికం స్పష్టమైన తెలుగు మాట్లాడే హీరో ఎవరో తెలుసా? సునామీ సుధాకర్. ఆ పౌరాణిక చిత్రానికి హీరోయిన్ మీరే. స్పష్టమైన తెలుగు మాట్లాడతాను సార్. ఏమండి కర్తానందం గారు, 10 కోట్లు తీసుకున్నారు ఆర్టిస్టుల కోసం అని. వచ్చారా? ఓకే, పిలిపించు. రాజా 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 ది గ్రేటురా 2000 నోటురా. ఏమండి కర్తానందం గారు, మనం పౌరాణికం సినిమా తీస్తున్నామా సర్కస్ పెడుతున్నామా? ఏదో అటెండెన్స్. అమ్మ ఆర్టిస్టుల పేరు పిలుస్తా, పలకండి. డ్రామాదేవి. ఏట అలా పిలుస్తున్నా? నా పేరు డ్రామాదేవి కాదు, డి రామాదేవి. కప్పారావు. కప్పారావు కాదు, కే అప్పారావు. కే అప్పారావు. చూపేందర్. సార్. దొబ్బే. అనే దుబ్బే కాదు, డివో బాబీ. ఏరా ఎక్కడ చొక్కెట్టాలో తెలీదు, 10 కోట్లు ఏం ఖర్చు పెట్టావురా? ఏం చేస్తుంటావు బాబు నువ్వు? క్రాప్ షాప్ సార్ మాది. క్రాప్ షాప్ సార్ మాది. క్రాప్ షాప్? అవును సార్. ఇంతకు ముందు నటనలో అనుభవం ఉందా? ఉంది సార్. ఏం చేసావు? యాక్టింగ్ చేసేవాడిని సార్ నేను. స్కూల్లోనా? లేదు సార్, ఇంట్లో. స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే మమ్మీ నాకు కడుపు వస్తుంది, మమ్మీ నాకు వాంతి వస్తుంది అని చెప్పేవాళ్ళు సార్. అదే యాక్టింగ్ అనుకోని మా మమ్మీ నమ్మేసింది. నువ్వు రా నాన్న, ఏం చేసావు? నాటకాలు వేసుకున్నాను మా ఊర్లోనే. సరే సరే, డైలాగ్ ప్రాక్టీస్ చేస్తారుగా, ఫస్ట్ నీ మీద వెళ్ళిపోదాం. బాబు రా, కెమెరా రోలింగ్. మగధీర గుర్తుకు రావాలి మళ్ళీ జనాలకి. చూడండి. రెడీ, రోలింగ్, యాక్షన్. ఏంట్రా? ఆ పోరుని మా ఊరు లవ్ చేసిండు. ఆ పోరుని వదిలే, నిన్ను నీ రాజ్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఆ రోజు మా గల్లీలోనే ఉంటాడు. ఆ నా కాళ్ళు పట్టుకొని బట్టలాడుతుండు. రే పేరుకాను, నీకు కూడా మాట ఇస్తున్నాను రే. ఆ రోజు ద్రోహిని ఇటు పంపించే, సైన్యాన్ని వదిలేస్తాను. 100 మందిని పంపుతాను రా బాయ్. 100 మందిని కాదురా, ఒక్కొక్కరిని పంపించరా. లెక్క తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకో. పడిపోతురా సొల్లు కబురా, పంపించరా. ఒక తూట్లు కింద పాటేస్తానా? ఏంట్రా ఆడు పార్సింగ్ అంటాడు, నువ్వు కరాచీ బిస్కెట్లు అంటున్నావు. ఏం చేస్తున్నారా? పౌరాణికమేదిరా ఇప్పుడు చేసింది అది కాదండి. అప్పన్ గారు మీరైనా బాగా చేస్తారా? యాక్షన్. మర్యాదగా పోరిని బయటికి పంపించే. మా వాడు ఆ పోరి మీద లైన్ వేసిండు. పొన్ని ఇంద మాదిరి మాట ఇరికి వరితే వింద పొట్ట వరియా. సేలం ముత్తై మురళీధరన్ మధురై. ఏం చేస్తున్నారా మీరు? అరే ఫస్ట్ సినిమాని సంకనాకి ఇచ్చారు, రెండో సినిమాని సంకనికి ఇచ్చారు, మూడో సినిమాని బాగా చేస్తారా చేయరా? ప్రాపర్టీ తీసుకురండి. పౌరాణికలు వచ్చే సినిమా ఇది ఒక్క సీన్ ఉంది. ఈ సీన్ బాగా చేస్తే సినిమా స్టార్ట్ చేస్తా. నాకు చెప్తున్నావా? 150 నాటకాలు ఆడాను ఇప్పటి వరకు. దేవుడా. కెమెరా రోలింగ్, యాక్షన్. అమ్మాలే బొమ్మాలే బొమ్మలే. వచ్చేస్తున్నాను నాకు. ఇగో అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు అసలనే? అందులో పుల్ల పెట్టేసి వెళ్ళిపోతావు, నువ్వు తాళం వేసేస్తావా? అందులో పొందుకోకలు ఎంత సండాలం చేసింది అనుకున్నావు? ఎవడు భరించాడు అనుకున్నావు వాసన అంతానే? వచ్చి తీయాలి కదా, కొంచెం బెజ్జమన్న పెట్టాలి, గాలి ఆడుకోవాలి. పనికి మళ్ళీ దాన్ని రేవులో పోతు బాబా చెట్లు ఎదుగో అలా పడేస్తామండి. నన్ను ఎంత నరకం అనుభవించాలనుకున్నావే? ఏం చేస్తున్నారా మీరు? పౌరాణిక సినిమా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఏం చేస్తున్నారా? టైం ఇల్లు వేరే షూటింగ్. సరే చేయండి, రండి. అప్పన్ గారు ఈ సీన్ వస్తే బాగా సినిమా స్టార్ట్ చేస్తా, లేకపోతే ఇక్కడితే సినిమా క్లోజ్ చేస్తా. యాక్షన్. బిందు బొండాయే. 40 సంవత్సరాలు ముడిమిడికెళ్ళిందని ఇందాళ్ళ పుట్టబెని వదల బొమ్మాలి, నిన్ను వదలా. நான் சொல்லே என்ன சொல்லே நான் சொல்லே என்னடா சொல்ல
ఆలు సొల్లై எழுத்து మొత్తం సొల్లై సార్ మీరు హీరోలు అయినట్టు సార్ ನಮ್ಮ ಡೇಟ್ಸ್ ಕೊಡಿಂದ ಬಲೆ రోజా గారు ఇలా అనిపించింది భారీ బడ్జెట్ సినిమా మీకు? సో ఫోక్లర్ మూవీ అని చెప్పి వాళ్ళ స్లాంగ్ లో చాలా బాగా అనిపించింది. బాగుంది, సరదాగా. నాకు బాబు సార్ ఓకే భాస్కర్ బాగుంది.